ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव సర్వకార్యేషు సర్వదా। రేపటి రోజున శివరాత్రి మనం చెప్పుకున్నాం శివరాత్రి ఏం చేయాలి। సో అందరూ ఏం చేద్దామని ప్లాన్ 10 గంటలకు పడుకుంటారా? ఉపవాసం, అభిషేకం, పూజ। పిల్లలు ఉపవాసం లేదు సో చేస్తామంటే మీ అదృష్టం, మీ కర్మ అంటే బాగుండదు కాబట్టి మీ అదృష్టం అనాలి। పూలు ఉపవాసం లేరు అర్థమైందా? పళ్ళు తినండి, పూలు దేవుడికి వాడాలని తినద్దు, పాలు పెరుగు మజ్జిగ జ్యూసులు అన్ని తాగొచ్చు, అలానే పండు ఒక గెల తినేయకండి, ఉపవాసం అర్థమైందా? మహాభోజనం చేసినట్టు అవుతుంది, అలా కాదు। ఆకలి వేసినప్పుడు ప్రాణం నిలబడి పండు తినచ్చు। పిల్లలు మీరు ఒక్క పూట భోజనం చేయొచ్చు, ఉండలేని వాళ్ళు ఉన్నారనుకోండి ఏకముక్తం అంటారు, ఒక్క పూట భోజనం చేయొచ్చు। 6 రోజులు ముందుకు వచ్చేయండి నాన్న, ముందుకు వచ్చేయచ్చు, కొంచెం ముందుకు రండి। సరే, శివరాత్రి రోజు ఏం చేయాలంటే ఎక్కడైనా శివాభిషేకం జరుగుతుంటే ఫస్ట్ అక్కడ పోయి అటెండ్ చేయండి। అందరూ గుళ్ళ మీద పడితే గుళ్ళో ఏమవుతాయి, తొక్కిసలాటలు అవి ఇవి అవుతుంటాయి। గుళ్ళోనే శివలింగం కాదు, ఇంట్లో కూడా ఒక శివలింగం। అదే ప్రోగ్రామ్ కదా మనం అన్ని గుళ్ళల్లోని సాలగ్రామాలు తెచ్చి ఒక్కొక్క పిల్లాడికి పెద్దవాళ్ళకు నేర్పించి ఇంటింటి ఒక సాలగ్రామం పెట్టుకొని అదే గుడి అనుకొని చేసుకోవాలనే కదా। నేనైతే రేపు నిర్మమాటే చెప్తున్నా, గుడిలో ఉన్న భక్తులు దర్శనం చేసుకోవాలంటే నేనైతే గుడికి పోలేను। రీజన్ అంటే నాకు ఇంట్లోనే గుడిలా ఉంది కాబట్టి ఇంట్లో చేసుకుంటాను। పాపం వేరే వాళ్ళకి ఇంట్లో అలాంటి వ్యవస్థ లేని వాళ్ళకి అలాంటి అవకాశం లేని వాళ్ళు పాపం గుళ్ళోకి వెళ్తారు, వాళ్ళని చేసుకోలేదు, దానివల్ల నాకు వచ్చిన పాపం లేదు, వాళ్ళకి వచ్చిన ఇబ్బంది। సరే, శివరాత్రి రోజు అభిషేకం జరిగేటప్పుడు ముఖ్యమైన వస్తువులు ఏంటి అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఇవి 5 కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి। ఇది కాకుండా ఫ్రూట్ జ్యూస్లు అవన్నీ మీ ఇష్టం। ఇవన్నీ వాడేటప్పుడు అవి తినకూడదు, పొరపాటున టేస్ట్ చూస్తాను ఎలా ఉందో అవన్నీ చూడకూడదు। ఇవి వాడాలి, స్వామికి మినిమంగా ఇవి ఉండాలి। ఇవి కూడా లేని టైట్ ఫైనాన్షియల్ కండిషన్లో ఉన్నాడు, నీళ్లు పోసినా కూడా స్వామి చాలా సంతోషిస్తాడు। నీళ్ళతో పాటు ఒక్క బిల్వపత్రం చెట్టు మొత్తం రాల్చి చంపేయకండి। రేపటి రోజున శివరాత్రి అనగానే శివుడికి భయం పట్టుకుంది, ఎందుకంటే వీళ్ళందరూ పోయి బిల్వపత్రాల మీద పడి చెట్లను చంపేస్తున్నారు। సహస్ర బిల్వార్చన, లక్ష బిల్వార్చన, ఓం 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 అనుకుడు పోసేస్తారు స్వామి మీద। అలా పోయమని చెప్పలే పాప, ఆయన ఎప్పుడు అడగలేము, చెట్టుని చంపేసాడు పోయమని చెప్తాడా? ఒక్క బిల్వం తీసి ఇలా పెట్టు, నిజంగా సహస్ర బిల్వార్చన చేయాలనుకోండి 1000 నామాల శివుడు స్తోత్రం ఉంది కదా, 1000 నామాలు ఉన్నాయి, మన దగ్గర ప్రింట్లు ఉన్నాయి, కావాలంటే తీసుకోండి, చదివి నాకు ఇవ్వండి రేపటి రోజున। వీలైన వాళ్ళు నా దగ్గర ప్రింట్అవుట్స్ ఉన్నాయి, శివ సహస్రనామం అని ఉంటుంది, ప్రింట్అవుట్ చేయించా, అది కావాలన్న ఫొటోస్ తీసుకోండి, లేదు నన్ను అడిగితే నేను పంపిస్తా PDF। హాయిగా కూర్చొని ఆ సహస్రనామం చెప్పిన ఒక బిల్లం తీయండి, శివుడి ఎత్తిన పెట్టండి, పక్కన మగ్గులో నీళ్లు పెట్టుకోండి, ఓం నమ శివాయ అని పెట్టండి, మళ్ళీ తీయండి, కడగండి, ఓం శంకరాయ నమః మళ్ళీ పెట్టండి, తీయండి, కడగండి, మళ్ళీ మహేశ్వరాయ నమః పెట్టండి, 1000 సార్లు పెడితే 1000 సార్లు చేశారనే తీసుకుంటాడు వీడు। ఇంకా బాగా ఇంకా శివుడు ఇంకా ఆనందపడతాడు, చెట్టు మొత్తం నా పేరు మీద 1000 ఆకులు రాజు చేసి దాన్ని చంపకుండా వీడు తెలివిగా శాస్త్రం చెప్పినట్టుగా ఒకే బిల్వ పత్రాన్ని కడిగి వాడాడు, తెలివైన వాడు చేయొచ్చు। బిల్వానికి ఆ దోషం లేదు, వాడిన బిల్వం అది మరి ఏమంటాం పొద్దున నిర్మాల్యం కిందికి రాదు, బిల్వపత్రాన్ని కడిగి మళ్ళీ వాడచ్చు। నేనైతే నిర్మాణానికి అలానే వాడతా, ఏ బిల్వ పత్రాలను మారేడు దళాలను చంపేయను, చెట్లని జాగ్రత్తగా స్వామికి సంతోషమైన విధంగా వాడతాం। ఇవి ఏమంటారు ఇందాక 5ని పంచామృతాలు, అర్థమైందా? దీనిలో కొంతమంది గోమూత్రము అవి కూడా కలిపి చేసుకుంటారు, మంచిది, చేయవచ్చు, అలా కూడా చేయవచ్చు। ఇంకోటి విభూది, ఒకటి విభూది కూడా దగ్గర పెట్టుకొని విభూది కూడా చేయాలి, లాస్ట్లో విభూది ఏంటంటే వేడి ఎక్కువైపోతుంది స్వామికి, యాష్ వేడిని క్రియేట్ చేస్తుంది। అండ్ మర్చిపోకుండా వింజామర సేవ చేయండి, అభిషేకాలు చేస్తే మనం స్నానం చేయగానే ఫ్యాన్ కింద కూర్చుకుంటే హాయి ఉంటుంది, అదే వింజామర సేవ। స్నానం చేసి ఎప్పుడైనా ట్రై చేయండి, స్నానం చేసి రాగానే ఫ్యాన్ వేసి కూర్చొని నిద్ర వచ్చేస్తుంది, ఆ అలసట మొత్తం పోతుంది, స్నానం వల్ల కూడా అలసట పోతాడు స్వామి। అలసట జనరల్ స్నానం చేస్తే అలసట పోవాలి, మనం డైజెస్ట్ పోవడం కోసం స్నానం చేస్తాం, ఆయన ఎంత డెలికేట్ డార్లింగ్ అంటే స్నానం చేస్తే అలసిపోతాడు, అందుకు ఆయనకి వింజామర, ఛత్రం, చామరం, పాటలు వస్తే పాటలు, మీకు చేత కాకపోతే యూట్యూబ్లో ప్లే చేయండి, ఇట్లాంటివి చేయండి, యూట్యూబ్ దానికి వాడండి, శివుడి పాట కూడా పెట్టండి, డ్యాన్స్ ఉంటే మీరు చెయ్యండి, అంటే ఏదో డ్యాన్సులు కాదు, శాస్త్రం ప్రకారం చెప్పిన నృత్యాలు, లేదంటే ఏదో పెట్టి చూపించండి కనీసం, నృత్యం గీతం
అశ్వం గుర్రం ఎక్కినట్టుగా గజం ఇవన్నీ షోడశోపచారాలు అంటారు. వీలైన వాళ్ళు చేయండి, చేయని వాళ్ళు పంచోపచారాలు చేయండి. గంధ పుష్పం ధూపం దీపం నైవేద్యం మినిమంగా ఈ 5 అందరి ఇళ్లలో నడవాలి. చాతగాని వాళ్ళు గుళ్ళల్లో కనీసం ఇవి అవుతున్నాయని చూసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి అటెండ్ చేయండి. అన్నిటికంటే ఈజియెస్ట్ అయితే గుడికి వెళ్ళి కూర్చుంటే ఆయన ఏదో మాట్లాడతారు, ఏదో చేసుకుంటాడు, ఇంటికి వచ్చినప్పుడు చేతిలో ఏదో పెడతారు, తినేస్తా ఇంకే కదా. ఇవి ఈజీ మనం అంత లేజీ అయ్యాం. ఈజీ అవ్వదు, ఈజీ అని లేజీ అయ్యాం. నిజంగా మాట చెప్తాను, సాలగ్రామ పూజ చాలా గొప్పది, చాలా గొప్పది సాలగ్రామ పూజ. కానీ ఇంట్లో ఏం చేస్తున్నారంటే, అమ్మ అది ఉంటే ఇష్టం ఉండాలండి, మా ఇంట్లో ఇట్లుంటారండి, ఆడవాళ్ళు అట్లుంటారండి, పెద్దవాళ్ళు ఇట్లుంటారండి, మా ఇంట్లో ఆ ప్రొవిజన్ లేదండి అంటే ఎందుకు అలాంటి ఇల్లు కట్టుకున్నావు? సాలగ్రామమే నీ ఇంట్లో పెట్టుకోలేని ఇల్లు ఎందుకు కట్టుకున్నావు? మా ఇంట్లో కుక్కలు ఉన్నాయండి, పిల్లులు ఉన్నాయండి, ఆవులు ఉన్నాయి, దూడలు ఉన్నాయి. ఈ అన్నీ ఎవరు చెప్పమన్నారు? నీకేం చెప్పారు? సాలగ్రామం పూజ చేయమని చెప్పారు. అది గొప్పది అని ధర్మం చెప్పింది, శాస్త్రం చెప్పింది. అలాంటి సాలగ్రామం లేని ఇంట్లో నువ్వు ఉన్నావా అని అనుకోవాలి. అప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో శివుడే నా ఇంట్లో లేని ఇల్లు కట్టుకున్నానా నేను అని బాధ వస్తుంది. అప్పుడు సాలగ్రామం ఇంటికి వస్తుంది. అర్థమైందా? నిజంగా ఆడవాళ్ళ ఇలాంటి 1000 రూములు ఉన్నాయి ఇంట్లో. శివుడి కోసం ఒక గూడు పెట్టలేవా? ఒక షెల్ఫ్, ఒక్క షెల్ఫ్ అలాట్ చేయలేమా శివుడికి? పైన అది కూడా ఎవరికి తగలకుండా, గాలి తగలకుండా, ఏం తగలకుండా అంత దారుణమైన స్టేజ్లో మనం ఉన్నామా? తెలుసు మనకి, శాస్త్రమే చెప్పింది సాలగ్రామం అంటే మోస్ట్ పవర్ఫుల్ అని. దీన్ని మినహాయింపు ఏం చేస్తారు? స్వామి సాలగ్రామం ఇంట్లో అంటే అట్లయిందంట కదా. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదు? వేడి వేడి నీళ్ళు నెత్తి మీద పోసుకుంటాను ఏమవుతుందంటే అంటే ఏమవుతుంది? కాదు. వేడి నీళ్ళు నీకు ఎంత టెంపరేచర్ పడుతుందో అంత టెంపరేచర్ మార్చుకొని పోసుకో, కాదు. అంతేగాని వేడి నీళ్ళు పోసుకుంటానంటే నెత్తి మీద పోసుకుంటే కాదు. పోనీ వేడి నీళ్ళు అంటే ఐస్ గడ్డలాగా ఉన్న నీళ్ళు అంటే చాలా డీప్ మినిమం టెంపరేచర్స్ ఉన్న నీళ్ళు పోసుకుని కూడా అదే పరిస్థితి. అది కూడా కాదు తెలుసా? ఐస్ క్యూబ్ చేత పట్టుకుని కాలుతుంది, చల్ల అంటారు, దాని మంట వస్తుంది. కాలితే కదా మంట వచ్చేది. ఐస్ క్యూబ్ పట్టుకొని చూడండి తెలుస్తుంది, మంట వస్తుంది, అది కూడా కాలుతుంది. డీప్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా డేంజరే. అలా చేయమని చెప్పండి, ఇలా చేయమని చెప్పండి. సాలగ్రామం ఎలా డీల్ చేయాలో గురువుని అడిగి, పెద్దవాళ్ళని అడిగి, ఇంటికి ఒక సాలగ్రామం అలా అని పూజా స్టోర్లలో పడిపోయి కొనేసుకొని అలా కాదు. మనం ఒక ఉద్యమంలా చేస్తున్నాం. గుళ్ళల్లో వదిలేసిన సాలగ్రామాలు నిర్దాక్షిణ్యంగా ఒకసారి నేనే చూశాను. ఆ కాకిరెట్టలు లేదా కుక్కలు తిరుగుతున్నాయి. ఆ దేవుడు చూడగానే నాకు బాధ అనిపించింది. ఆ విగ్రహం ఒకటి చాలా బాగుంది, వినాయకుడు శివుడు ఏదో మొత్తం చూశాను. చూడగా బాధ అనిపించి ఇంటికి రాగా అమ్మాలు చెప్పామా సాలగ్రామాలు ఇలా సౌండ్ చెప్పి సాలగ్రామం ఇంట్లో పూజ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో నాకు నేర్పించేది. నువ్వు గురువు ద్వారా చెప్పిస్తావు, ఎలా చెప్పిస్తావు నాకు తెలియదు. నాకు ఆ ప్రాసెస్ రావాలి. గుళ్ళల్లో ఎక్కడికి అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటా. నేను మునగని తేలని సాలగ్రామం ఇంట్లో ఉంటే చాలా మంది చెప్తుంటారు, అమ్మో చాలా ఇష్టం, అది ఇది ఇలా ఇష్టం ఉంటారు. కరెక్టే, స్నానాలు చేయకుండా ముట్టుకోగా అంత గర్భంగా ఉన్నాము. దేవుడు అంత శాడిస్టా? ఎవ్వరికి అందరంత కఠినమైన పూజ పెట్టి పూజ చేసుకోకుండా ఆయన ఉంటాడా? ఎవరెవరో చెప్తుంటారు ఆడవాళ్ళు చేయొద్దని. శివాభిషేకం నిర్మమాటగా ఆడవాళ్ళు చేయండి, అస్సలు టెన్షన్ పడదు. ఒకప్పుడు మాకు తెలిసిన ఒక భక్తురాలికి శృంగేరి గురువు గారు శివలింగమే ఒళ్ళో వేశారు. అదే స్వామి నాకు ఇచ్చేది అతను అవుతుందా అంటే, ఇంతమందికి రాదు నీకు వచ్చింది కదా అంటే అర్థం ఏంటి? చేయమని కదా గురువుని చెప్పారు. అలాంటివి జరుగుతుంటాయి. సో అలా గురువు గారి మార్గదర్శనం తీసుకొని మనం ఏంటంటే, ఎవరైతే వాడు మాటలు విన్నది అందరూ గురువులు కాదు కదా. మనకి ఎలా తయారంటే ప్రతి ఒక్కడు గురువు గారి. వాడు వేదం చదివాడో తెలియదు, కొన్ని పీఠాధిపతులుగా తెలియదు, సన్యాసమా తెలియదు, గృహస్థుడా తెలియదు. ఎవరన్నా మీకు ధర్మ సూక్ష్మం చెప్తే మీరు ఏ ఆశ్రమం అండి అని అడగండి ఫస్ట్. ఏ ఆశ్రమం? ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి? గృహస్థాశ్రమం 4. బ్రహ్మచర్యం, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసం. అవునా? ఇప్పుడు నేను ఏ ఆశ్రమంలో ఉన్నా? గృహస్థాశ్రమం. మీరు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నారు. నేను నెక్స్ట్ మా మనవరాలు వచ్చాక వానప్రస్థంలోకి వెళ్తా. తర్వాత ఏదో రోజున సన్యాసంలో వెళ్ళి తీరాలి. ఈ ప్రాసెస్ పెట్టుకోవడం అంటే ధర్మాలు చెప్తే మీరు వినకండి. స్వామి దండం నీసని చెప్పారు, థ్యాంక్స్ అని చెప్పారు. సరే, ఇందాక ఏమనుకున్నాం? శివాభిషేకం. గుడికి వెళ్ళండి. ఇంట్లో శివాభిషేకం చేసే వాళ్ళు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, తెల్లటి అక్షతలు బియ్యాన్ని నీళ్ళలో నానబెట్టండి. పచ్చి బియ్యంని, అన్నం కాదు, పచ్చి బియ్యం తీసుకెళ్ళి నీళ్ళలో, బియ్యం అంటాం కదా పచ్చి, వాటిని నీళ్ళలో నానబెడితే అవి నీళ్ళు అబ్జర్వ్ చేసుకొని తెల్లగా తయారవుతాయి. ఆ ధవళాక్షతలు అంటారు వాటిని. అవి శివుడికి చాలా ఇష్టం. ఇంట్లో శివుడితో పాటు వేరే విగ్రహాలు ఉంటే వాటి మీద పడకూడదు, దోషం అయిపోతుంది. శివుడికి ఎంత ఇష్టమో వేరే దేవుడు పడదు. మీకు ఇష్టమైన ఐటమ్ నాకు తినాలని రూల్ ఏమి లేదు కదా, అది మీకు ఇష్టం, నేను ఎందుకు తింటా? నాకు ఇష్టమైంది కాకరకాయ అంటే మీరు తింటారా? ఎవరిష్టం వాళ్ళని, అంటే ఇష్టమని కాదు చెప్తున్నా. అలా
అలా చేయకూడదు. ఏ ఉపచారం ఆ ఉపచారం. ఇవాళ స్టేటస్లో ఒకటి పెట్టాను, మీరు చూడండి కావాలంటే. రమణ మహర్షి గారి కొటేషన్. పూజలు చేసేది చేసి 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 20 ఏళ్ళకి రమణ మహర్షిలాగా మాట్లాడేసి ఏమంటారు, ఆ పూజలు వెళ్ళి ధ్యానం అనుకుంటే అయిపోతా అంటే తప్ప అయిపోతున్నాడు, ధర్మం కాదంటున్నాడు. పూజలు చేసే సాధన విధంగా నువ్వు పూజలు చేసే స్టేజ్ దాటిపోయినా పూజలు చేస్తూ ఇంకోటి చేయమని చెప్పాలి. నువ్వు ఇంట్లో కాదు గమని కూర్చో, కానీ ఎవరి నుంచి పూజ చేస్తున్నారంటే చేస్తున్నాను చేయాలి అని చెప్పాలి. అంటే ఇవన్నీ ఎందుకండి అనుకోడు. నేను సాధనలో రమణ మహర్షిని మించిపోయాను, నేను పూజలు చేయనని నేను చెప్పకూడదంట, చెయ్యాలి. పూజలు ఎప్పటివరకు చేయాలి అంటే వానప్రస్థం వచ్చే వరకు చేయాలి, మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చే వరకు చేయాలి. ఎందుకలా చెప్పారు మనవాళ్ళు మనవాళ్ళు? అప్పుడు నీ పూజలు కొడుకు ఇస్తావు, వాడితో చేయించే బాధ్యత నీది. అప్పుడు గృహస్థుడైన కొడుకు నీ యొక్క అధిష్టాన మూర్తుల్ని తీసుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే, మా నాన్నవి నాకు వచ్చినాయి. మా నాన్న రామకోట రాసుకుంటూ జపం చేసుకుంటున్నాడు, ఇప్పుడు ఆయనకి దోషమేం లేదు. మా అమ్మ ఇంకా అభిషేకాల్లోనే ఉంది, ఇంకా వానప్రస్థానికి వచ్చినా కూడా సాధన పరంగా మా నాన్న ముందుకు వెళ్ళాడు, మా అమ్మ అక్కడే ఉంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా ముందుకు ఉండొచ్చు, చెప్పలేము. శాస్త్రం ఏం చెప్పింది? చేస్తూ చేస్తూ చేస్తే ఏమన్నది? విగ్రహారాధన చేస్తూ చేస్తూ ధ్యానంలోకి మారి జ్ఞానం కలిగి మోక్షదారిలోకి పోవాలి. ఇది స్టెప్స్ అన్నమాట. ఇక్కడే అతుకుపోతే నెక్స్ట్ జన్మ మళ్ళీ వస్తుంది, మళ్ళీ విగ్రహారాధన నుంచే స్టార్ట్. ఎప్పుడు ముందుకెళ్ళేది. అందుకు వానప్రస్థం రాగానే విగ్రహారాధన కొడుకు అప్పచెప్పాలి. ఆ ఇంట్లో ఉన్న పీఠాలను ఏం చేయాలి? మా పిల్లలు శిష్యులతో లేదా నా బిడ్డలతో ఇచ్చేసేసుకొని నేను వానప్రస్థంలోకి వెళ్ళాలి. ఎప్పుడు నా మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారు. నీటి చెప్పింది చొప్పులో ఏంటంటే. ఇప్పుడు అలా ధ్యానం చేస్తూ చేస్తే ఏదో రోజున జగత్తులో ఉన్న వాళ్ళంతా నా బిడ్డలే అనిపిస్తుంది సాధనలో, అప్పుడు సన్యాసి అయిపోయాడు. లేదా ఇంకో విధంగా అనిపిస్తుంది, జగత్తులో ఉన్న వాళ్ళంతా నా తల్లి, ఈయన బిడ్డ అయిపోయాడు. ఏదో జగత్తులో ఉన్న వాళ్ళందరూ ఈయన బిడ్డలు, లేదా జగత్ అంతా ఈయనకు తల్లి రూపంలో కనబడుతూ ఉంటుంది. అది బిడ్డైనా పిల్లైనా ఆడకుక్కైనా ఆడజీవి అయినా మగవాళ్ళైనా ఎవరైనా అంత తల్లి స్వరూపంగా కనబడుతూ ఉంటుంది సన్యాసి. లేదా ఈయనే అందరికీ తల్లి తండ్రి రూపమై ఉంటాడు. అది సన్యాసాశ్రమ ధర్మం. అక్కడ ఏంటంటే అగ్ని సంస్కారం ఉండదుగా, అగ్ని వెలిగించద్దు. ఆయన ఎవరైనా వండి పెట్టాల్సిందే, లేదంటే భవతీ భిక్షాంధ్రియంలో తినాల్సిందే. అలాంటి వాళ్లకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మనకు ఒక దిక్కుమాల రోగం అంటింది, అది పోవట్లే. ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు అంటే నేను ప్రయత్నపూర్వకంగా నేను గుర్తు తెచ్చుకొని గురువుగారు చెప్పి నేను చేస్తున్నాను. అందరూ జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్న బెస్ట్నే ఇంకోళ్ళకి ఇవ్వాలి. మనకున్న దిక్కుమాల దరిద్రం ఏంటంటే, ఇది ఎన్నిసార్లు పోతుందో రోగము. మనం ఏది ఇస్తే మనకు అది వస్తుందని తెలుసు. మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది. నీ ఎదురుకు వచ్చేవాడు అడిగితే నువ్వు దిక్కుమాల దరిద్రం, నీ దగ్గర ఉన్న పాడైపోయిన పండు, సగం ఇరిగిపోయిన అట్టిపండు, తొక్కు ఊడిపోయిన అట్టిపండు, దాన్ని ఈగలు వాళ్తున్న అట్టిపండు, మంచి గెలకి ముచ్చిగా ఉంటుంది ముందర తొడిమే, అది ఉందో నువ్వు పెట్టుకుంటావు. ఆ తొడి ఊడిపోయి ఈగలు వాళ్ళే తీసుకెళ్ళి ఇచ్చేరా అని ఇచ్చేస్తావు. రేపు పొద్దున అదే నీకు వస్తుంది. ఇట్లా వెళ్ళి దగ్గర రావాలి నీకు. నువ్వు ఏమిస్తే అదే నీ చేతిలో పడుతుంది రేపు పొద్దున అవసరానికి. నువ్వు నీకు బెస్ట్ రావాలనుకుంటావా, వర్స్ట్ రావాలనుకుంటావా? మరి బెస్ట్ ఇవ్వు. ఇది చాలా పెద్దవాళ్ళ నుంచి ఉంది ప్రాబ్లం. చిన్నపిల్లలు మీరు అలా చేయకండి, తెలివిగా ముందే మార్చేసుకోండి. నీ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయనుకోండి, మనం ఒకటి చేస్తాం, ఈ అలవాటు కూడా ఉంది. నా దగ్గర పెద్ద డైరీ మిల్క్ ఉందో చిన్న చాక్లెట్, ఫ్రెండ్కి అది ఇస్తాం, చిన్నది ఇచ్చేస్తాం, పెద్దది పెట్టుకుంటాం. రాంగ్. ఇంకోటి ఇచ్చేటప్పుడు లాస్ట్ గురువుగారు కాదు, ఫస్ట్ గురువుగారికి, ఫస్ట్ గురువుగారు. ఎందుకంటే తిన్నది ఎంగిలైపోయింది. మీరు ఫీల్ అవుతారో ఆయన తీసుకోవచ్చు, మీరు ఫీల్ అవుతారో ఆయన తీసుకోవచ్చు, బట్ దోషం అయిపోతుంది. గురువు ఎప్పుడు ఫ్రెండ్ కాదు. ఇది గురువు ఫ్రెండ్ అయితే డేంజర్ అయిపోతుంది. నాన్ సెన్స్ అండి. గురువు ఈజ్ నెవర్ ఎ ఫ్రెండ్, బట్ హీ యాక్ట్స్ లైక్ ఎ ఫ్రెండ్. అంటే మన ప్రాబ్లమ్స్ ఓపెన్గా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్ అని చెప్పే కంటే తల్లి తండ్రి మించి ఉంటాడు, తల్లి తండ్రి మించి ఉంటాడు. కష్టం వస్తే తల్లిలాగా ఆడుకుంటాడు, నేను తప్పు చేస్తే తండ్రిగా పోబడి సెట్ చేస్తాడు. అందుకని రెండు క్వాలిటీస్ ఉంటాయని చెప్పాలి. ఆయన దిక్కుమాల కొత్త కాన్సెప్ట్ గురువు ఫ్రెండ్ అని నాన్సెన్స్ అది. గురువు ఎప్పుడు ఫ్రెండ్ కాడు. ఎందుకంటే ఆయన గౌరవమైన ప్లేస్లో మనం పెట్టాలి. ఫ్రెండ్ అంటే మీరు చేయేస్తాడు, నెక్స్ట్ తర్వాత కాల్ ఇస్తాను కదా, నెట్ మీద అంత ఫ్రీడమ్ ఇవ్వకూడదు, తప్పు. గురువు ఎప్పుడు గౌరవమే. ఆయన దగ్గర మనం ఒక స్టెప్ డౌన్ ఉండే మాట్లాడాలి, నోటి తుంపలు పడకుండా ఇలా మాట్లాడాలి, ఇవన్నీ ఫాలో అవ్వాలి. సరే, శివరాత్రికి ఎవరైనా డౌట్స్ ఉంటే అడుగుతున్నాను. ఎస్, సరే. రేపటి రోజున సమితిలో మనం శివాభిషేకం అవుతుంది. పొద్దున 8 నుంచి 9 వరకు శివాభిషేకానికి కూర్చోగలిగిన వాళ్ళు కంపల్సరీ పంచా కండువ ఉండాలి, పంచ ఉత్తరీయం. ఇంట్లో తలస్నానాలు చేసి రండి.
ఆడపిల్లలు శాస్త్రమైన వస్త్రాధరణ చేసుకోండి. శాస్త్రమైన మీ కంఫర్టబుల్ చూసుకోండి, జాగ్రత్త. ఇంకా అంతమించి నేను చెప్పండి చెప్పేసా. రైట్, గుడ్ క్వశ్చన్. ఒకవేళ ప్రసాదాలు అన్నంలో వచ్చినాయి, పులిహార వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మంది ఉన్నారు, 10 మంది ఇంట్లో పూజ చేసుకుని ఒకటి పులిహార, ఒకటి దద్దోజనం, రకరకాల 10 రైస్ ఐటమ్సే తెచ్చారు. ఓకే, 10 తినచ్చు, నిర్మోహమాటంగా 10 తినచ్చు. అది అన్నం కాదు, ప్రసాదం అయిపోయింది. దాని అన్నం అనుకుంది కాదు, ప్రసాదం అన్నారు. అయ్యప్ప స్వామి దీక్షలో నేను ఉన్నప్పుడు ఏకముక్తం కదా, అన్నం ఒకసారి తినాలి. పొద్దున గుళ్ళకి వెళ్ళి ప్రసాదాలు పెట్టేవాడు. పెడితే వేరే అయ్యప్పలు ఏమో వద్దుతుందని చెప్పేవాడు. నేను నిర్మోహమాట ఇలా పట్టుకొని పులిహార చేతిలో పెట్టించుకొని కళ్ళకి అర్థం తినేవాడు. రెండోసారి పెడితే వద్దాను. అన్నమైన ప్రసాదం కదా, ప్రసాదం ఒక్కసారి తింటాడు కానీ అన్నం అని తెలిసాక రెండోసారి ప్రసాదం ఒక్కసారి తినచ్చు, రెండోసారి అన్నం అయితే తినవద్దు. అన్నం కానీ ఏంటంటే 10 సార్లు తినండి, మళ్ళీ ఉపవాసం దీక్ష పోకూడదు. నువ్వు ఫుల్ మీల్ చేసినట్టు ప్రసాదం తింటే తప్పైపోవట్లే. ఉపవాసం, కడుపులో ఆకలి ఉంటూ ఉంటారు. ఉపవాసానికి మెయిన్ రూల్ అంటే కడుపులో ఆకలి కొంచెం ఉంచాలి. ట్యాంక్ ఫుల్ లెవెల్ నింపేది, బియాండ్ ఫుల్ లెవెల్ అయితే బయట కొడుతుంది. అలా నింపకండి. ఏమేమి తినొచ్చు పిల్లలు, మీకు మరీ నీరసంగా ఉంటే 1 గంటకో 2 భోజనం హాయిగా పెట్టుకొని తినేసి ఇంకా ఆ రోజు పుట్టకండి. ఒక్క పూట భోజనం పిల్లలు ఎలా ఉంటుంది. మేము నాట్ ఎవర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్ 6 సూర్యోదయం అయ్యాక భోజనం చేయాలి. లింగోద్భవ కాలం రాత్రి 12 గంటలు. లింగోద్భవ కాలంలో ధ్యానం చేసినా మంచిదే, అభిషేకం చేసినా మంచిదే, జపం చేసినా మంచిదే, మంచి శివుడి యొక్క స్తోత్రాలు చెప్పుకున్నా మంచిదే. కొట్టుకోకండి, మూడు పిల్లల కొట్టుకోకండి, దూరం కూర్చోండి, దూరం కూర్చోండి, వేరే వాళ్ళకి ఇష్టం అవుతుంది. ఏదైనా చేయండి, శివుడు మీ ధ్యాస పెట్టండి. 12 రాత్రి మీరు కాంట్రీ అంతా ఒంట్లో బాగా పడుతున్నారు. పిల్లలు మీరు నిజంగా ఒంట్లో బాగా కాదు, మీకేం రూల్స్ లేవు. మీరు చాలా ప్రశాంతంగా హాయిగా శివరాత్రి ఎంజాయ్ చేస్తూ చేయండి. దిక్కుమాల వీడియోస్ కాదు ఎంజాయ్ అంటే, మళ్ళీ పోతుంది దిక్కుమాల పాటలు పెట్టుకోవద్దు. ఓన్లీ శివ 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 అంతే. అరుణాచల శివ అరుణాచల శివ అనుకోండి హాయిగా. ఏముంది, ప్రాక్టీస్ చేయండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఇది ఒక్కసారి బ్రెయిన్ ట్యూనింగ్ చేస్తే మీరు కామ్గా ఉన్నా కూడా అదే పని చేస్తూ ఉంటుంది. క్యాసెట్ చేసిన అలా చేసుకోండి. ఇంకా పులిహార వచ్చినా ఒక్కసారి ఆ ఇంటి నుంచి రెండోసారి వస్తే తినద్దు, ఇంకో ఇంటి నుంచి పులిహార వస్తే ప్రసాదంగా తీసుకొని తినండి. నిర్మోహమాట తినచ్చు. ఇంకెవరికైనా డౌట్స్? శివరాత్రి అమ్మా, శివుడికి ధవళాక్షతలు. శివుడు ఒక పరంగా చెప్పాలంటే వైష్ణవ సంప్రదాయం లేదంటే శుభం మంగళం మీద కుంకుమ పసుపు ఇవన్నీ ఉంటాయి కదా. శివుడు వైరాగ్యానికి సంబంధించింది. తెలుగు జ్ఞానానికి కారణం. ఆయనకి తెలుగు చాలా ఇష్టం. ఆ విధంగా చూసినా, లేదంటే కోరికలన్నీ తగ్గించడానికి అడిగి నువ్వే కదమ్మా, స్టైల్ అడగదు, వినాలి అడిగినట్టు. కోరికలు తగ్గించడానికి, లేదంటే కోరికలు పుట్టకుండా ఉండడానికి, జ్ఞానం సంపాదించడానికి ధవళాక్షతలు. ఇంకా శివుడు అంటే వైరాగ్యం, అంటే కట్ చేయడం, ఏదన్నా కూడా అక్కడికి బంధాలు తెగించడం, అలా జ్ఞానం రావడానికి. ఇంకెవరన్నా శివరాత్రి డౌట్స్? శివరాత్రికి సంబంధించి ఎవరన్నా? రైట్, శివపురాణం లాంటివి చదువుకోండి. శివపురాణం, శివ కథలు, అరుణాచల మహత్యాలు, లేదంటే మనం చెప్పుకునే శివుడి అరుణాచల మహత్యాలు చాలా ఉన్నాయి వీడియోస్. అట్లీస్ట్ అవి పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని టైంపాస్ అలా కూడా ఈవినింగ్ 12 వరకు చేయొచ్చు. ఎన్నింటి వరకు మేలుకోవాలి అంటే రాత్రి 2:30 వరకు మేలుకొని తర్వాత పడుకోవచ్చు. రాత్రి 2:30 వరకు మేలుకొని తర్వాత పడుకోవచ్చు. కుదిరిన వాళ్ళు అట్లీస్ట్ మీరు ఉండలేనంటే 8:30, 9కి 6 తర్వాత సాయంత్రం 6కి పడుకోదు కాబట్టి ఒక 8 o'clock అట్లా నిద్రపోయి 11:30కి అలారం పెట్టుకొని లేచి 11:30 నుంచి లింగోద్భవం టైంలో మేలుకొని మళ్ళీ 2:30 వరకు 3 గంటలకు మేలుకొచ్చి ఇక్కడ పడుతున్నారు. 2:30 వరకు ఇంటికి పడుతుంది. అట్లా కూడా బ్రేక్ షిఫ్ట్లో చేయొచ్చు. మీరు పిల్లలకి, మాకు నిర్మోహమాటంగా మేలుకోవాలి, మేము పడుకోవాలి. గృహస్థులకి మీ తాళం. ఇంకా ఏం చేసుకోవాలంటే అరుణాచల శివ చేసుకోవాలి. ఎక్కడ అభిషేకం ఉంటే అటెండ్ చేయండి. యూట్యూబ్లో శివాభిషేకం జరుగుతుంది. యూట్యూబ్లో శివాభిషేకం చాలా ఉన్నాయి, లోడ్ అయిన వీడియోస్. ఆ 12కి శివాభిషేకం కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి, శివాభిషేకం చేసేటప్పుడు పాలు పోస్తున్నప్పుడు శివలింగం ఓలా కనబడుతుంది. అలానే దాని మీద పళ్ళరసం పోస్తుంటే ఒక్కొక్కలా వస్తుంది. ఒక్కొక్క కళను మనలో ఉన్న ఒక్కొక్క దుర్గుణం, చెడు గుణాలని తీసేస్తున్నాం. అందుకనే అభిషేకంలో పోసే పాత్ర ధార, దాని నుంచి అన్ని పోస్తుంటారు కదా, పాలు, పెరుగు, తేనె, ప్రతిదీ చూడాలి. మనలో అది లోపించినా తక్కువగా ఉంటే అందుతుంది, ఎక్కువగా ఉంటే తీసేస్తుంది. అందుకు అన్ని
పళ్ళ రసాలు, పంచామృతాలు, కొబ్బరి నీళ్ళు ఇన్నిటితో పూజేయడానికి కారణం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంది. అది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా పెద్దగా అవుతుంది. పాలు పోస్తే శివుడి మీద ఏంటి ఫలితం మరి నాకేంటంటే అంటాం కదా ప్రతిదానికి. పాలు పోస్తే ఏమొస్తుంది, పెరుగు పోస్తే ఏమొస్తుంది, తేనె పోస్తే ఏమొస్తుంది, చెరుకు రసం పోస్తే లక్ష్మీ కటాక్షం. అందరికి చెరుకు రసం వస్తుంది కదా. పాలు పోస్తే జ్ఞాన కటాక్షం, జ్ఞానం సంభవిస్తుంది. అంటే చదువుల్లో కానీ జ్ఞానంలో కానీ దాని బాగా పాలు చెరుకు రసం ఈ రెండింటికి చెప్పడం జనాలకి జ్ఞానం కావాలి, లక్ష్మీ. మిగతా వద్దని కాదు, సంతానం కావాల్సిన మీకు అనవసరం, మీకు అనవసరం. కొంచెం టైం వస్తే అవసరం, అది మీరు సపరేట్గా ఇంకెప్పుడైనా మాట్లాడుకుంటాం. అవి హెల్త్కి ఒకటి ఉంది, వెల్త్కి ఒకటి ఉంది, సంసారం, లేదంటే ఎవరైనా శత్రు బాధ, ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయి, ఎవరో ఇంకోరి కోసం ఎవరో చేయాలా, అలా 8ంటికి సంకల్పం చెప్పేస్తాం. సంకల్పం టైం ఎవరుంటే వాళ్ళే అభిషేకాన్ని కూర్చుంటారు, మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. రేపు రావాలి నాకు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ సమితిలో 7:30కి వచ్చేస్తే మంచిది, ఇక్కడ మాకు అరేంజ్మెంట్స్ చేయడానికి. వాళ్ళు అభిషేకం చేసేవాళ్ళు కావచ్చు, చేయని వాళ్ళు కావచ్చు. తలస్నానం మ్యాండేటరీ, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, తలస్నానం కంపల్సరీ. అభిషేకానికి వచ్చేవాళ్ళు ఉట్టి చేతులతో వస్తా అంటే మంచిదే, జనరల్గా అయితే అలా చెప్పకూడదు. పిల్లల దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి, దేవుడి దగ్గరికి ఉట్టి చేతులతో పోకూడదు. ఎవరెవరు? చిన్న పిల్లలు, పెద్ద ముసలి వాళ్ళు, పేషెంట్లు, దేవుడు. మీ దగ్గర ఎప్పుడు ఉట్టి చేతులతో పోదు. పండ్లు మీకు ఏది తోస్తే అది తేవచ్చు. వచ్చి ఇక్కడ కూర్చొని గోల్ చేయకుండా ఎవరికి వాళ్ళు రుద్రాక్షలు ఉంటే తెచ్చుకోండి, జపం చేసుకోండి. లేదు ఎవరంటే తెలివైన పని బొక్కలు కొనుక్కోండి, 108 ఒక బాక్స్ కొనుక్కోండి. బొక్కలన్నీ ఒక బాక్స్లో వేసేసి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇంకోటి చెప్పాలి, శివరాత్రికి ప్రదక్షిణాలు చేస్తుంటారు గుళ్ళల్లో. రద్దీగా ఉంటే 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు, 11 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు. కొంతమంది మిరపకాయలు తెస్తున్నారు, కొంతమంది మిరియాలు తెస్తున్నారు, ఏవేవో తెస్తున్నారు, పల్లీలు తెస్తున్నారు, పుట్నాలు తెస్తున్నారు. వాడికి మైండ్కి ఏది దొరుకుతుంది తెస్తున్నారు. అలా దేవుడుతుంటారు అన్న. ప్రదక్షిణం చేసేటప్పుడు కౌంట్కి వాడాల్సింది ఫస్ట్ రుద్రాక్ష, జపమాల. ఇలా పెట్టుకొని జపమాల ఒకటి అయిపోతే ఒకటి, స్వామి గారికి వచ్చి జపమాల అలా చేయాలి. అర్థమైందా? అలా చేసుకోవాలి. అంతేగాని ఏది పడుతుంది చేయకండి. ఇద్దరు ఒక్కరు ఇలాంటివి వాడండి. స్కూల్ దాకా తీసుకుంటుంటావు ప్రదక్షిణ. సరే, ఇంకెవరు ఉన్నారా? సర్వం శ్రీ మహామేశ్వర పాదారిందాత్మస్తు లోకాన్ని సంస్థాంచుకున్నాం. శాంతి శాంతి.